కాంగ్రెస్ నుండి విముక్తి చేయడం కోసం మళ్ళీ ఈ ఓటును మనం చక్కగా వాడుకొని తప్పకుండా అంటే మనం ఏ రాజ్యాన్ని అయితే అమాయకత్వంతో కోల్పోయినామో ఒక 4 నెలల క్రితం ఆ గొప్ప రాజ్యాన్ని మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది అనేది నేను మీ అందరికి కూడా మళ్ళొకసారి చెప్తా ఉన్నా మిత్రులారా. అందుకొరకే దయచేసి ఈ రోజు నుంచి మీరు ఎక్కడ పోయినా కూడా మన రాష్ట్రానికి మన దేశానికి ప్రమాదం ఉన్నది. ఈ పేద వర్గాలకు మరి ముఖ్యంగా బహుజన వర్గాలకు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కానీ వీళ్ళందరి జీవితాలు ఘోరంగా మరి నాశనం కాబోతున్నాయనే విషయం చక్కగా ప్రజలందరికీ వివరించి వాళ్ళందరూ కూడా మళ్ళీ భారత రాష్ట్ర సమితికి పట్టం కట్టి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఒక చక్కటి పాలన రావాలి. ఒక దూరదృష్టితో ఒక గొప్ప పునాది పడే పాలన రావాలి. మన బిడ్డల భవిష్యత్తులు మారాలి, రైతన్నల భవిష్యత్తులు మారాలి, రైతు కూలీల భవిష్యత్తులు మారాలి, పారిశుద్ధ్య కార్మికుల భవిష్యత్తులు మారాలి, ఆటో డ్రైవర్ల భవిష్యత్తు మారాలి, అందరి భవిష్యత్తు కూడా మారాలన్న మరి గొప్ప కళతోనే మనం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. అందుకొరకే దయచేసి నేను భారత రాష్ట్ర సమితి కార్యకర్తలందరికీ ఇదే వేదికగా మరి నేను కేసీఆర్ గారి ఆశీర్వాదంతో చెప్తా ఉన్నా మిత్రులారా, దయచేసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. దిక్కు మొక్కు లేని జనం ఒక్కొక్కరు ఒక అగ్నికణం, ఒంటరిగా లేము మనం, కోట్ల సేన మనం మిత్రులారా. ఇక్కడ వేదిక మీద ఉన్న చాలా మంది నాయకులు బల్క సుమన్ గారితో సహా వీళ్ళందరూ కూడా మరి ఇలాంటి ఎత్తు పల్లాలను ఎన్నిటినో చూసిండ్రు మిత్రులారా. ఇది చాలా చిన్నది మనం చూస్తున్న ఛాలెంజ్. అందుకొరకు భారత రాష్ట్ర సమితి కార్యకర్తలందరికీ కూడా నేను మళ్ళొకసారి చెప్తున్నా, మీరు ఎక్కడ ఉన్నా ఒక కొదమ సింహంలాగా గర్జించి మళ్ళీ భారత రాష్ట్ర సమితిని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్న మిత్రులారా. దయచేసి గుర్తుపెట్టుకోండి, చరిత్రను మళ్ళీ పునర్లిఖించే చరిత్రాత్మకమైన అవకాశం ఈసారి ఈ పార్లమెంటు ఎన్నికలు మనకి ఇవ్వబోతున్నాయి. అందుకొరకే దయచేసి మీరందరూ కూడా గ్రామాన సైనికులై ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో బూత్ కమిటీలు వేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి 100 ఓటర్ల దగ్గరికి పోయి మనం ఏం కోల్పోయినాం, కాంగ్రెస్ ఏం మాయమాటలు చెప్పింది, బీజేపీ ఏ విధంగా కుట్రలు చేయబోతున్నది, బీజేపీ ఏ విధంగా మత్తులో యువతను ముంచి అసలైన సంపదనంతా కూడా కొంతమంది చేతిలోనే పెట్టుకోబోతున్నది. ఈ మనం కష్టపడి సంపాదించుకున్న సంపద అంతా కూడా రేపు కేవలం 1-2 వ్యక్తుల చేతిలోకే పోబోతున్నది. ఆ విషయాన్ని పూసగుచ్చినట్టుగా వివరించి మనం మళ్ళీ మన రాజ్యం తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. భారత రాష్ట్ర సమితి వాళ్ళందరికీ కూడా మరి కార్యకర్తలందరికీ ధైర్యం నింపి మన అభ్యర్థులందరినీ కూడా భారీ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. మరి గెలిపిద్దామా వద్దా? ఒక్కసారి అందరు 2 చేతులు ఎత్తి చెప్పండి మిత్రులారా, గెలిపిద్దామా వద్దా? తప్పకుండా గెలిపించాలి మిత్రులారా. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఈ స్ఫూర్తితోనే మనం ఈ తెలంగాణ భవన్ నుంచి పోవాలి. మళ్ళొకసారి చెప్తున్నా, మరి నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చిన మీ అందరి కూడా హృదయపూర్వక పాదాభివందనాలు చెప్తూ, అదేవిధంగా నన్ను నమ్మి నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గానికి మరి నన్ను అభ్యర్థిగా ఎంపిక చేసిన పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మిత్రులారా, నేను మళ్ళీ చెప్తున్నా, నేను రాజకీయాల్లోకి వచ్చింది నా కోసం కాదు. నేను పోలీసు ఉద్యోగంలో చేరింది నా కోసం కాదు. నేను పోలీసు ఉద్యోగం నుండి గురుకుల పాఠశాలలోకి వచ్చింది నా కోసం కాదు. నేను గురుకుల పాఠశాలలో ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చింది నా కోసం కాదు మిత్రులారా. నేను బహుజన్ సమాజ్ పార్టీని వదిలేసి భారత రాష్ట్ర సమితిలో చేరింది కూడా నా కోసం కాదు. ఒక హోదా కోసం కాదు, ఒక బంగళా కోసం కాదు, ఒక ఎర్రబుగ్గ కారు కోసం కాదు, లక్షల జీతం కోసం కాదు, ఒక హోదా కోసం కాదు, ఒక అంతస్తు కోసం కాదు మిత్రులారా. నాకున్న ఈ అదృష్టాన్ని లేని లక్షలాది మంది కోట్లాది మంది బిడ్డలు నాకన్నా గొప్పగా ఉండాలి అన్న ఒక కలను నిజం చేయడానికి వచ్చిన మిత్రులారా.
ఆ కళను నిజం చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చిన. ఇప్పటికి కూడా అదే ఎజెండానే, డప్పులు కొట్టిన చేతులతోనే తెలంగాణ బిడ్డలు డాలర్లు సంపాదించాలి మిత్రులారా. చెప్పులు గుట్టిన చేతులతోనే చరిత్ర తిరగరాయాలి. కళ్ళు గీత కార్మికుల బిడ్డలు కంప్యూటర్ ఇంజనీర్లు కావాలి మిత్రులారా. అప్పుడే నిజంగా మరి నిజమైన మన జీవితాలు మారుతాయి. ఇంత చక్కటి వేదిక, ఇంత చారిత్రాత్మక సన్నివేశానికి కారకులైన పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారి మరి ఇక్కడ వేదికను ఉన్న పెద్దలందరూ కూడా మరి ముఖ్యంగా మరి గ్రామం నుంచి వచ్చిన కార్యకర్తలకు చక్కటి తిండి పెట్టిన మరి బల్క సుమన్ గారికి, అదేవిధంగా రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి సార్కి అందరికీ కూడా మరి తెలంగాణ భవన్ సిబ్బందికి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మరి మీడియా మిత్రులకు ప్రత్యేకించి మరి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, మిత్రులారా అందరికీ కండువాలు వేసే అవకాశం లేకపోయినా మీ కండువాలు మీరే వేసుకొని సుశిక్షితులైన సైనికుల్లాగా, భారత రాష్ట్ర సమితి సైనికుల్లాగా గ్రామాన పోయి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పెను విప్లవం సృష్టించాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి జై భీమ్, జై ఫూలే, జై కొమరం భీమ్, జై షేక్ బందగి, జై కేసీఆర్.